మీరు కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారా? మార్చ్ 16-17 హైటెక్స్ లో ఫ్రాన్సెస్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో. నమస్తే, వెల్కమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. నేను మీ విక్రమ్ దేశెట్టి. పొలిటికల్ గా రోజు రోజుకి హీట్ అయితే పెరుగుతున్న పరిస్థితి. ఏ రాజకీయ పార్టీ అయినా పొలిటికల్ గా గేమ్ ప్లాన్ లో సక్సెస్ సాధించేందుకు వాళ్ళు పావులు కదుపుతూ స్ట్రాటజీస్ ప్లే చేస్తున్న ఈ రోజుల్లో ఇక రాజమహేంద్రవరంకి సంబంధించి 2 నియోజకవర్గాలు, ఒకటి సిటీ, ఇంకొకటి అర్బన్. ప్రధానంగా రూరల్ నియోజకవర్గానికి సంబంధించి చాలా రాజకీయమే జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటుగా జనసేన పార్టీ కావచ్చు, లేకపోతే టీడీపీ ఇద్దరు కూడాను అభ్యర్థిని నిలబెట్టేందుకు చాలా ప్రయత్నాలే సాధించారు. మరి కూటమిలో భాగంగా ఖచ్చితంగా త్యాగాలు ఉండాలి అని ఇరు పార్టీ నాయకులు చెప్పినప్పటికీ కూడాను సిట్టింగ్కే అక్కడ స్థానం దక్కిన పరిస్థితి మనం చూస్తున్నాం. గత ఎలక్షన్లో చూసుకున్నా, అంతకు ముందు ఎలక్షన్స్లో చూసుకున్నా టీడీపీకి కంచుకోటగా ఈ రాజమహేంద్రవరం 2 నియోజకవర్గాలు ఉన్నాయి. కాబట్టి ఈ సీటును కూడా బుచ్చయ్య చౌదరికి కేటాయించడం చూసాం. అటు ఇదే సీటుకి పోటీ పడ్డ జనసేన నాయకులు కందుల దుర్గేష్ ఎట్టి పరిస్థితుల్లో నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పిన పరిస్థితిని మనం చూసాం. ఇటు బుచ్చయ్య చౌదరి కూడా లేదు, అధిష్టానం ప్రకటించింది ఖచ్చితంగా నా పేరే అంటూ ఉన్నారు. అంటే ఈ వివాదాల నడుమ మళ్ళీ కందుల దుర్గేష్ని ఇక్కడి నుంచి నిడదోలుకి ట్రాన్స్ఫర్ చేస్తే నిడదోలు నుంచి ఆయన కూటమి అభ్యర్థిగా బరిలో నిలిచిన పరిస్థితి. ఇక రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలో బుచ్చయ్య చౌదరి వర్సెస్ వైఎస్ఆర్సీపీ నుంచి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ ప్రస్తుత మంత్రిగా పనిచేస్తూ ఉన్నారు. రామచంద్రపురం నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి క్యాబినెట్లో భర్త దక్కించుకున్న మంత్రి ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ స్థానచలనం చేసి, ఎందుకంటే వైసీపీ కూడా అన్నీ కూడా ఆలోచిస్తూ ఖచ్చితంగా గెలుపు గుర్రాలనే నిలుపుతున్న పరిస్థితి మనం చూసాం. ఎన్నో సిట్టింగ్లను కూడా స్థానాల్ని మార్చి పోటీ చేస్తున్న పరిస్థితుల్లో రామచంద్రపురం నియోజకవర్గం నుంచి చెల్లుబోయిన వేణుగోపాల్ని ఇక్కడ రాజమండ్రి రూరల్ నుంచి పోటీలో నిలిపింది. ప్రధానంగా వీటి ఇద్దరు కూడా చూసుకున్నట్లయితే కూటమి అభ్యర్థిగా జనసేన, బీజేపీ, టీడీపీ నుంచి కూటమి అభ్యర్థిగా బుచ్చయ్య చౌదరి ఉన్నారు. కమ్మ సామాజిక వర్గం ఓసీ కేటగిరీకి సంబంధించిన నేతగా ఉంటే, ఇటు వైఎస్ఆర్సీపీ మాత్రం బీసీ మంత్రాన్ని మరొకసారి ఈ సీట్ ఎంపికలో ఖచ్చితంగా పాటించదని తెలుస్తోంది. ఎందుకంటే బీసీ వర్గం ఓట్లతో పాటు కాపు సామాజిక వర్గం ఓట్లన్నీ కూడా ఈ జనసేన అంటే రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా బీసీ స్ట్రాటజీ వర్కౌట్ అవుతుంది. చెల్లిపోయిన వేణుగోపాల్కి ఇక్కడ ఖచ్చితంగా గెలుపు గుర్రంగా ఉంటారు అని భావించే వైసీపీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. సో కూటమి అభ్యర్థిగా ఇప్పుడు బుచ్చయ్య చౌదరి వర్సెస్ చెల్లిపోయిన వేణుగోపాల్. మరి ఈ ఫైట్ ఎలా ఉంటుంది అనేది ఇప్పటికే రాజకీయంగా లోకల్గా చాలా అనాలిసిస్ అయితే ఎవరికి వాళ్ళు ఇస్తున్న పరిస్థితి ఉంది. మరి ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారు కాబట్టి, ఎందుకంటే ఇటు రాజమహేంద్రవరం నియోజకవర్గానికి సంబంధించి అటు అర్బన్ రూరల్కి సంబంధించి టీడీపీకి ఎప్పుడు కూడా కంచుకోటగానే చెప్తున్న పరిస్థితి. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇక్కడ కొన్ని సీట్లు అంటే కొన్నిసార్లు ఇక్కడ గెలుపొందిన పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. మిగతా అంతా కూడా టీడీపీ తన హవాని ఎప్పటికప్పుడు కొనసాగిస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బీసీలందరూ కూడా టీడీపీ చెంతనే ఉంటారు. ఖచ్చితంగా ఇదే ప్లస్ అవుతుంది. దీంతో పాటుగా కూటమి అభ్యర్థిగా బుచ్చయ్య చౌదరి ఉన్నారు కాబట్టి, ఎందుకంటే గత ఎలక్షన్లో చూసాము కందుల దుర్గేష్ కూడా కంటెస్ట్ చేశారు, బుచ్చయ్య చౌదరి కూడా కంటెస్ట్ చేసిన పరిస్థితి. ఇప్పుడు జనసేన ఓట్లన్నీ కూడా ఓటర్లందరూ కూడా ఖచ్చితంగా ఈ కూటమికి వేస్తారు కాబట్టి ఒక బంపర్ మెజారిటీ తోటి, అంటే దాదాపుగా 50-60 వేల మెజారిటీ నాకు వస్తుందంటూ ఒక కాన్ఫిడెన్స్ని అయితే ఇటు కూటమి అభ్యర్థిగా బుచ్చయ్య చౌదరి వ్యక్తం చేస్తున్న పరిస్థితి. కాకపోతే ఖచ్చితంగా జనసేన అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో బీసీలే బ్యాక్ బోన్ అని మేము భావించాం కాబట్టి ఖచ్చితంగా ఆ మంత్రాన్ని అంటే ఆ ప్రజలే మొత్తం మమ్మల్ని గెలిపిస్తారు, ప్రతి కుటుంబానికి కూడా వైఎస్ఆర్సీపీ నుంచి ఫలాలు అందాయి కాబట్టి ఖచ్చితంగా గ్రౌండ్ రియాలిటీ చూస్తుంటే వైఎస్ఆర్సీపీ ఒక వైబ్రేట్ అవుతుంది. ఖచ్చితంగా బీసీలందరూ కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఉన్న చెల్లిబోయిని గెలిపిస్తారనే కాన్ఫిడెన్స్లో వాళ్ళు ఉన్నారు. ఇరు పార్టీలకి సంబంధించిన అభ్యర్థులందరూ కూడా వెరీ కాన్ఫిడెంట్గా ఎన్నికల ప్రచారాన్ని అయితే హోరెత్తుతున్న పరిస్థితి ఈ రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో నెలకొన్న పరిస్థితి. మరి ఇక రాబోయే రోజుల్లో, ఎందుకంటే కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయి, పార్టీ మొబిలైజేషన్ అంటే ఖచ్చితంగా ఈ జనసేన కూటమి ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా, లేకపోతే వాళ్ళని ప్రసన్నం చేసుకోవడానికి, ఎందుకంటే న్యూట్రల్ ఓట్ బ్యాంక్ ఉంటుంది ప్రతి నియోజకవర్గంలో, వాళ్ళు ఏ పార్టీ వైపు ఈసారి మొగ్గు చూపుతారు, ఇలా డిఫరెంట్ స్ట్రాటజిక్ ప్లే తోటి అయితే ఇరు పార్టీలు ముందుకు వెళ్తాయి. కాబట్టి ఈ విజయం ఎవరిని వరిస్తుందో వేచి చూడాల్సిన పరిస్థితి ఈ నియోజకవర్గంలో కనిపిస్తుంది. కెమెరాపర్సన్ గణేష్తో విక్రమ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.